మిత్రమా, ఈ రోజుల్లో హై వాల్యూ మ్యాన్ అంటే అర్థం మారిపోయింది. ఖరీదైన బట్టలు వేసుకోవడం, సోషల్ మీడియాలో మెరిసిపోవడం, 10 మంది అమ్మాయిలు వెనకపడడం ఇదా విలువ? కాదు, ఇది భ్రమ. ఎంతోమంది మగవాళ్ళు పైకి నవ్వుతున్నా లోపల ఓడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మంచితనం అనే ముసుగులో తమని తాము కోల్పోతున్నారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచం నిన్ను చూసి చప్పట్లు కొట్టే లక్షణాల గురించి కాదు. ప్రపంచం నిన్ను చూసి నీ జోలికి రావాలంటేనే భయపడే లక్షణాల గురించి. చాణక్యుడు నేర్పిన, ఇప్పుడు కనుమరుగవుతున్న ఆ 5 అరుదైన లక్షణాల గురించి ఒక కథ ద్వారా వీటిని తెలుసుకుందాం. ఇది అర్జున్ కథ. బహుశా ఇది నీ కథ కూడా కావచ్చు. అర్జున్ అందరిలాగే ఒక సాధారణ యువకుడు. చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే తనని వాడుకుంటున్నారని తెలిసినా ఎదుటివాళ్లు బాధపడతారేమో అని భరించేవాడు. స్నేహితులు అవసరమున్నప్పుడే పలకరించేవారు. బంధువులు అతని ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయేవారు. అయినా అర్జున్ నవ్వుతూనే ఉండేవాడు. కాని ఒకరోజు జీవితం అతనికి పెద్ద దెబ్బ కొట్టింది. అతను నమ్మినవాళ్లే అతన్ని నట్టేట ముంచారు. అప్పుడు అర్జున్కి చాణక్యుడి మాటలు గుర్తొచ్చాయి. అతి నిజాయితీ పనికిరాదు. అడవిలో తిన్నగా ఉన్న చెట్లనే ముందు నరికేస్తారు. అర్జున్కి అర్థమైంది, తన శక్తిని తన శాంటిని నాశనం చేసే మనుషులను భరించడం గొప్పతనం కాదు, అది బలహీనత అని. ఒక హై వాల్యూ మ్యాన్ కఠినంగా ఉండడు, కాని ఖచ్చితంగా ఉంటాడు. నీ జీవితంలో కూడా నీ లక్ష్యానికి అడ్డుపడే బంధాలు ఉన్నాయా? నిన్ను మానసికంగా కృంగదీసే మనుషులున్నారా? చాణక్యుడు చెబుతున్నాడు, వాళ్లని వదిలించుకోడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకు. అందులో గిల్ట్ వద్దు, డ్రామా వద్దు. నీ ప్రమాణాలను వివరించడం మానేయ్. వాటిని అమలు చేయడం మొదలుపెట్టు. నిశ్శబ్దంగా నీ జీవితంలో విషాన్ని తీసిపారేయ్. అదే నీ మొదటి విజయం. అర్జున్ బయట ప్రపంచాన్ని గెలవాలనుకున్నాడు. కాని అతనికి తెలియదు, అసలు శత్రువు అతని లోపలే ఉన్నాడని. అతనికి కోపం ఎక్కువ. చిన్న అవమానానికే కృంగిపోయేవాడు. ఇతరుల విజయాన్ని చూసి ఈర్ష్యపడేవాడు. అందమైన ఆకర్షణలకు లొంగిపోయేవాడు. ఇవే అతని బలహీనతలు. చాణక్యుడు అంటాడు, ప్రపంచాన్ని జయించే ముందు నిన్ను నువ్వు జయించు. సాధారణ మనిషి తన బలహీనతలను దాచుకుంటాడు. కాని ఒక ఉన్నతమైన వ్యక్తి తన బలహీనతలను ఒక యుద్ధభూమిలా పరిశీలిస్తాడు. తన కామాన్ని, కోపాన్ని, అహంకారాన్ని అణచివేయడు. వాటిని అర్థం చేసుకుంటాడు. నిన్ను ఏది తొందరగా లొంగదీసుకుంటుంది? నీ కోపమా? నీ ఆవేశమా? లేక స్త్రీవ్యామోహమా? గుర్తించు. నీ బలహీనత ఏంటో నీకు తెలియకపోతే అదే నీకు యజమాని అవుతుంది, నిన్ను ఆడిస్తుంది. నీ మనసు ఒక ఆటస్థలం కాదు మిత్రమా, అది ఒక కోట. దానికి నువ్వే రాజువు. నీ భావోద్వేగాలను ఒక సైనికుడిలా తర్ఫీదు ఇవ్వు. ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు గర్జించాలి అనేది నీ నియంత్రణలో ఉండాలి. అదే నిజమైన బలం. అర్జున్కి ఒక అలవాటుండేది. తన ప్రతి ఆలోచనను, ప్రతి ప్లాన్ను అందరితో పంచుకునేవాడు. నేను చాలా ఓపెన్ బుక్ అని గర్వంగా చెప్పుకునేవాడు. కాని జరిగిందేమిటి? జనమతని ఆలోచనలను దొంగిలించారు. లేదా అతని ప్లాన్స్ ఫెయిల్ అయినప్పుడు ఎగతాళి చేశారు. ఈ కాలంలో వల్నరబిలిటీ అంటే బలహీనతలను బయటపట్టడం గొప్ప విషయమని చెబుతారు. కాని చాణక్యుడు హెచ్చరించారు, నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అది నిన్ను నాశనం చేస్తుంది. ఇది అబద్ధాలు చెప్పడం గురించి కాదు, ఇది వ్యూహాత్మకంగా ఉండడం గురించి. అందరికీ నువ్వు ఎలా కదులుతావో తెలిస్తే నిన్ను ఎలా విరగ్గొట్టాలో కూడా తెలుస్తుంది. ఒక ఉన్నతమైన వ్యక్తి తనకి అనిపించిన ప్రతీదీ వాగడు. ఏది అవసరమో అదే మాట్లాడతాడు. నీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో చూపించడానికి అన్నీ బయటపెట్టకు. అవతలి వ్యక్తికి నువ్వు ఏం కోరుకుంటున్నావో తెలియనంతవరకు వాళ్లు దాన్ని నీకు వ్యతిరేకంగా వాడలేరు. నిశ్శబ్దంగా ఉండు. నీ మౌనం అవతలివాళ్లలో అలజడి రేపాలి. అర్జున్ ఒకప్పుడు అందరినీ గుడ్డిగా నమ్మాడు. వాడు నా మనిషి, నాకు ద్రోహం చేయడు అనుకున్నాడు. కాని దెబ్బతిన్నాడు. ఇప్పుడు అర్జున్ ఒక పాఠం నేర్చుకున్నాడు. జీవితం ఒక నిరంతర ఆడిట్. చాణక్యుడు ఎంత గొప్పగా చెప్పాడంటే,
పనిలో సేవకుడిని, కష్టాల్లో బంధువులను, ఆపదలో స్నేహితుణ్ణి, దురదృష్టంలో భార్యను పరీక్షించాలి. దీని అర్థం అందరినీ అనుమానించమని కాదు, కాని ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని. నేను వాళ్లను నమ్మొచ్చా అని అడగకు. ఏ పరిస్థితి వస్తే వాళ్ళు నాకు ద్రోహం చేస్తారు అని ఆలోచించు. ఒక ఉన్నతమైన వ్యక్తి మోసం జరిగాకే ఏడవడు, మోసం జరగకముందే పసిగడతాడు. అతను ఒక విజయం గెలవడం గురించి కాదు, రాబోయే 2 యుద్ధాల గురించి ఆలోచిస్తాడు. మనుషులకు చిన్న చిన్న అవకాశాలు ఇవ్వు, వాళ్ల నిజస్వరూపం బయటపెట్టడానికి. వాళ్ల ప్రవర్తనను గమనించు, వాళ్ల రియాక్షనే వారి బయోడేటా. ఇన్ని దెబ్బలు తిన్న అర్జున్ చివరకు ఏం చేశాడు? మూలన కూర్చుని ఏడవలేదు. ఎవరు వచ్చి తనని కాపాడతారని ఎదురుచూడలేదు. అతను తనని తాను నిర్మించుకున్నాడు. ఒక హై వాల్యూ మన్ ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకడు. అదృష్టం కోసం ఎదురుచూడడు. అతనుకు తానే ఒక అద్భుతంలా మారుతాడు. అర్జున్ తన జ్ఞానాన్ని పెంచుకున్నాడు, తన శరీరాన్ని ఉక్కులా మార్చుకున్నాడు, తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకున్నాడు. చాణక్యుడు చెప్పినట్లు, విద్య కామధేనువు వంటిది. నీ స్కిల్స్, నీ నాలెడ్జ్, నీ ధైర్యం, ఇవే నీ నిజమైన ఆస్తులు. మిత్రమా, చివరిగా ఒక్క మాట. నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా మారాల్సింది ఎవరినో మెప్పించడానికి కాదు, ఎవరూ నిన్ను వాడుకోలేని విధంగా తయారవటానికి. చాణక్యుడు మంచి మనుషులను తయారు చెయ్యలేదు, ఆయన అసాధ్యమైన మనుషులను తయారుచేశాడు. అధికారం ఉన్నా అహంకారం లేనివాళ్లను, కష్టాలు వచ్చినా కన్నీరు పెట్టనివాళ్లను తయారుచేశాడు. అందుకే ఈ రోజునుంచి ఇతరుల నుండి వాలిడేషన్ కోసం చూడడం మానేయ్. నీ విలువ ఏంటో నీకు తెలుసు, ఆ విలువతో ముందుకు సాగు. నీలాంటివాడు ఈ ప్రపంచానికి ఒక్కడైనా చాలు. లే, పోరాడు, గెలువు.